సమిట్ తర్వాత ప్రపంచమే మనవైపు చూస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలోనే ప్రత్యేకంగా నిలిచిన ఈ సందర్భం తర్వాత వైసీపీ నేతలు రాష్ట్రంలో ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియడం లేదని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో వైసీపీ నేతలు రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, గత 5 ఏళ్లు విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం వైసీపీ నేతలు ఏం చేశారో చెప్పాలని మంత్రి నిలదీశారు. టాక్ నడుస్తుంది. సిఐఏ పార్ట్నర్షిప్ సమిట్ అనేది దేశంలోనే ఒక సమిట్ నిర్వహించడానికి, ఒక సమిట్ని ఏ రకంగా కండక్ట్ చేయాలి, ఒక నాలెడ్జ్ షేరింగ్ సమిట్స్, ఇవన్నీ కూడా ఎలా చేస్తే బాగుంటుంది, ఏ రకంగా చేస్తే ఇండియా తాలూకు ఇమేజ్ పెరుగుతుంది, గ్లోబల్ ప్లాట్ఫామ్లో ఇండియా గురించి డిస్కషన్ అవుతుంది అనే దాని మీద పెద్ద ఎత్తున ప్రస్తావన జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 30th ఎడిషన్ ఆఫ్ సిఐఏ పార్ట్నర్షిప్ సమిట్ చాలా గ్రాండ్ స్కేల్గా చేశారు. చాలా స్పెషల్ కేర్ తీసుకొని ప్రతి సెషన్ను కూడా ఒక నాలెడ్జ్ సెంటర్ కింద ప్రతి మంచి స్పీకర్స్ని తీసుకురావడంలో కానీ, ఇండస్ట్రీస్కి కావాల్సినటువంటి ఒక సెషన్స్ పెట్టడంలో కానీ చాలా మంచి మోడల్ తీసుకొచ్చి ఒక స్టాండర్డ్ ఎస్టాబ్లిష్ చేశారనేది ప్రధానంగా దేశం అంతా కూడా ఒక టాక్ నడుస్తూ ఉంది. ఎందుకంటే నేను సమిట్ అయిన వెంటనే ఢిల్లీలో సిఐఐ గ్లోబల్ ఎస్ఎంఈ సమిట్కి వెళ్ళాను. సమిట్లో ప్రతి ఒక్కరు కూడా ఇదే మాట్లాడుతున్నారు. చాలా బాగా చేశారు, చాలా ఆర్గనైజ్డ్గా మంచి విషయం అనేది ఇండస్ట్రీ వాళ్ళు చెప్తున్నారు, ఇండస్ట్రీ పార్ట్నర్స్ చెప్తున్నారు. దేశ విదేశాల నుంచి వచ్చినట్టు వాళ్ళందరూ కూడా